రేణుకాదేవి జమదాగ్ని మహామునిల చిన్న కుమారుడి పేరు పరశురాముడు. అతని విద్యాభ్యాసమంతా విశ్వామిత్ర మహర్షి వద్దనే కొనసాగింది. పరశురాముడు గొప్ప యుద్ధ యోధుడిగా పేరు పొందాడు. ఒకానొకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం సంభవించింది. శంకరుడు పరశురాముణ్ణి పిలిచి, ఈ యుద్ధంలో నీవు దేవతల పక్షాన నిలిచి వారిని రక్షించు అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు వినయంగా అందుకు అంగీకరించాడు. మాహిష్మతి నగరానికి రాజు కర్తవీర్యాజుడు. అతడు గొప్ప బలశాలిగా పేరు పొందాడు. పరశురాముడు తండ్రి జమదాగ్ని వద్ద పవిత్రమైన కామధేనువు ఉంది. కర్తవీర్యాజుడు తనకు కామధేనువు కావాలనుకున్నాడు. జమదాగ్ని ఇచ్చేందుకు అంగీకరించలేదు. కర్తవీర్యాజుడు బలవంతంగానైనా ఆ కామధేనువు తీసుకొని రమ్మని తన భటులను పంపెను. భటులు జమదాగ్నిని హతమార్చి కామధేనువును తన వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహిమగల కామధేనువు రాజభటులను చంపి పారిపోయింది. పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. కర్తవీర్యాజుని క్రూరత్వాన్ని గురించి విన్నాడు. జమదాగ్ని తన తపశక్తితో తన యథారూపాన్ని దాల్చాడు. కామధేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది. తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా పరశురాముడు దండెత్తి కారణ్యాజుని సంహరించెను. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు యాత్రకు వెళ్ళాడు. పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి జమదాగ్ని నుంచి ఒక వర్తమానం వచ్చింది. రామా, నీ తల్లి రేణుకాదేవి మహాపాపి, మనల్ని వదిలేసి గాంధర్వుడితో వెళ్ళిపోయింది. మచ్చలేని మన వంశానికే కలంకరం తెచ్చింది. అందరి సమక్షంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీ తల్లి శిరస్సును ఖండించు. నీ అన్నలు నా మాటను ధిక్కరించారు అంటూ అవమాన భారంతో కోపంతో జమదాగ్ని పంపిన ఆ వర్తమాన సారాంశం అది. పరశురాముడు క్షణం కూడా ఆలోచించకుండా ప్రతిబూనాడు. తండ్రి తమ ఆజ్ఞలను శిరసా వహిస్తున్నానంటూ తల్లి రేణుక జాడ కోసం వెతుకుతూ బయలుదేరాడు. హిమాలయ పర్వతాలలో ఆమె జాడ తెలుసుకున్నాడు. అక్కడ ఆమె వృద్ధులకు సేవలందిస్తూ కనిపించింది. వారంతా కుష్టి వ్యాధితో బాధపడుతున్నవారు. అయినా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం రేణుక ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. ఆమె శిరస్సును ఖండించాడు. పరశురాముని పితృభక్తికి జమదాగ్ని చాలా సంతోషించాడు. రామా, నీవు సాధారణ మానవుడివి కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారానివి నీవు. పరశు అంటే గండ్రగొడ్డలి, ఇకపై నీవు పరశురాముడిగా పిలువబడతావు అన్నాడు. తదనంత కాలంలో క్షత్రియ రాజకుడు పరశురాముడి తండ్రిని హతమార్చాడు. అందుకు క్షత్రియ కులం మీద పరశురాముడు పగపట్టాడు. కనపడిన క్షత్రియుడల్లా హతమారుస్తూ ప్రపంచమంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ అయోధ్యకు వచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు అయోధ్య ముఖ్య పట్టణంగా కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు. త్రేతాయుగంలో సీతా స్వయంవరం సమయంలో పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శివధనుస్సును శ్రీరాముడు విరవడం కల్లారా చూశాడు. రాముణ్ణి ఉద్దేశిస్తూ, చేతనైతే నా విల్లు విరువు చూద్దాం అని సవాలు విసిరాడు పరశురాముడు. శ్రీరామచంద్రుడు అలవోకగా పరశురాముని విల్లు విరిచాడు. అప్పుడు పరశురాముడు శ్రీరాముడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నాడు. శ్రీరాముని బలపరాక్రమాలను మెచ్చి తన ధనస్సును అతనికి బహుకరించాడు పరశురాముడు.
ఓ మహాదేవా, నీవు అవతరించిన తరువాత ఇక్కడ నా అవసరం ఇక లేదు. మీరు అనుగ్రహిస్తే తపస్సు చేసుకునేందు వెళతాను అంటూ హిమాలయాలకి వెళ్ళిపోయాడు పరశురాముడు.